వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి జాబ్ క్యాలెండర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సంవత్సరాల తర్వాత హాస్టల్ వార్డెన్ లేదా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లుగా మరి అధికారికంగా ప్రకటించారు. ఈ నోటిఫికేషన్ మనకి ఆగస్టు 15వ తారీఖున, ఓకేనా, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఈ విధంగా ట్రైబల్ వెల్ఫేర్ వివిధ విభాగాలలో 250కి పైగా ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే ఇస్తున్నారండి. చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలు. ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత మరి వీటిని అయితే భర్తీకి ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా? సో చాలా మంచి అవకాశం అండి. ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి, ఇలాంటి ఉద్యోగాలు కూడా. ఓకే, కాబట్టి సో తప్పకుండా హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. మన యాప్లో ఇప్పటి వరకు చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే తీసుకున్నారు. చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. ఇంకెవరైనా తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి. ప్రజెంట్ 799 మాత్రమే ఉంది. సో రేపటి నుండి 1299 అవుతుంది. కాబట్టి వెంటనే కోర్స్ అనేది తీసుకోండి. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? మరి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇప్పటికీ ఇంకా చాలామంది అభ్యర్థుల్లో దీనిపైన డౌట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా క్లారిటీగా క్లియర్ అవుతాయి. ఓకే, ఈ ఉద్యోగాలకు మరి మనము ముందుగా వయోపరిమితి చూసినట్లయితే 18 నుంచి 42 సంవత్సరాలు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో 5 సంవత్సరాల వయోపరిమితిని అయితే కల్పిస్తున్నారు. పిహెచ్ అభ్యర్థులకు మరి 42 ప్లస్ 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు అయితే ఉంటుంది. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే, సో గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి, ఓకేనా, డిగ్రీతో పాటు బీఈడి ఉండాలి. ఈక్వలెంట్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్ ఆఫ్ స్టేట్ యాక్ట్ ఆర్ అనే ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అంటూ ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో డిగ్రీలో బీఈడితో పాటుగా, ఓకేనా, మనకు గనక పీజీలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, మాస్టర్ ఆఫ్ సోషాలజీ ఉన్నా కూడా మనమైతే దీనికి ఎలిజిబుల్ అండి. ఓకేనా? వారు కూడా అప్లై చేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది. ఓకే, మనకు పరీక్షా విధానం కూడా మరి ఆఫ్లైన్ మోడ్లో అయితే ఉంటుందండి. అందరూ కూడా గమనించాలి. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లోనే ఉంటుందండి. ముందుగా మనకు ఓటీపీఆర్ ఐడి అనేది తప్పకుండా ఉండాలి. ఓటీపీఆర్ ఐడితో మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఏపీపీఎస్సి వెబ్సైట్లో. ఓకే, అందరూ కూడా గమనించాలి. సో 2 దశలుగా మనకు ఈ యొక్క నియామక ప్రక్రియ అనేది ఉంటుందండి. ఒకటి ప్రిలిమ్స్, రెండవది మెయిన్స్ అనేది ఉంటుంది. ప్రిలిమ్స్లో మొత్తము 150 మార్కులకు గాను పరీక్ష అయితే ఉంటుందండి. ఓకేనా? 2 కలిపి ఉంటాయి ఇందులో. సో 150 మార్కులు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ అయితే ఉంటుందండి. స్క్రీనింగ్ టెస్ట్లో మనకు నెగిటివ్ మార్క్ ఉంటుంది 1/3. ఓకే, అంటే 3 కనుక మనం మిస్టేక్ చేస్తే
సో 1 మార్కు కట్ అవుతుంది. సో ప్రిలిమ్స్లో వచ్చినటువంటి కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా మెయిన్స్కి ఎంపిక చేయడం జరుగుతుంది. అది 1:50 1:100 సో 1:150 అనేది ఏపీపీఎస్సీ చేతిలోనే ఉంటుందండి. సో అది క్వాలిఫై అయిన తర్వాత మనకు మెయిన్స్ ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 సబ్జెక్ట్ అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఇక మనము పేపర్ 1 చూసినట్లయితే ఓకే, అదే స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమినరీలో అయితే సెక్షన్ 1 సెక్షన్ 2 ఉంటాయి. ఓకే, ఇందులో 75 మార్క్స్ చూసినట్లయితే హిస్టరీ, ఎకానమిక్స్, సివిక్స్ అండ్ జాగ్రఫీ, ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, బైఫర్కేషన్, నెక్స్ట్ డివిజన్ అండ్ రీబిల్డింగ్ ఆఫ్ కామన్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ విధంగా చాలా అంటే మనకి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి అన్ని విభాగాల నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారు. ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఈ విధంగా. సెక్షన్ 2 చూసినట్లయితే 75 మార్కులు ఉంటాయండి. ఇందులో ప్రోగ్రామ్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్, న్యాచురల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూయెంట్ డెవలప్మెంట్, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, distribution of legislative and executive powers, constitutional provisions of the upliftment. సో ఈ విధంగా అయితే ఉంటాయి. అండ్ మెయిన్స్లో చూసినట్లయితే నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఫిలాసాఫికల్ అండ్ సోషలాజికల్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఐడియలిజం అండ్ న్యాచురలిజం, ప్రాగ్మాటిజం, రియలిజం అండ్ గాంధీ, ఠాగూర్ అండ్ విద్యావేత్తల గురించి ఉంటుంది. సోషలైజేషన్ అండ్ ఎడ్యుకేషన్, సోషల్ చేంజ్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ వర్క్ అండ్ కల్చర్ ఆఫ్ ఎడ్యుకేషన్, కల్చర్ అండ్ ఎడ్యుకేషన్, మోడర్నైజేషన్ అండ్ ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉంటుంది. ఇంట్రడక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, లెర్నింగ్, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ ఇట్స్ అసెస్మెంట్ స్టాటిస్టిక్స్. సో ఈ విధంగా మనకు అన్నీ కూడా ఉంటాయండి. ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా ఇందులో మనకైతే యాడ్ అయ్యి ఉంటుంది. ఇది కంప్లీట్ సిలబస్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, సిలబస్ మనం కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలకు లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సిలబస్ అనేది 100% మన దగ్గర ఉండాలి. సిలబస్ ఉంటేనే ప్రిపరేషన్ అనేది సాఫీగా జరుగుతుంది. సిలబస్ లేకుండా మనము ప్రిపేర్ అవుతున్నామంటే సో ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్తున్నట్లు లెక్కనే. ఓకేనా, కంపల్సరిగా సిలబస్ అనేది మన దగ్గర జిరాక్స్ కాపీ ఉండాలి. దాన్ని ఆధారంగా చేసుకొని ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకొని డైలీ ఒక సబ్జెక్ట్ను మనము చదువుకుంటూ వెళ్ళాలి. ఖచ్చితంగా మనము 7 నుంచి 8 గంటల సమయం వెచ్చించినట్లయితే ప్రిపరేషన్కి 100% ఒక జాబ్ మన చేతిలో ఉంటుంది. ఏదో కోర్స్ తీసుకున్నాము ఓకేనా, డైలీ ఒక 1 hour అలా చదివి పక్కన పెడదామంటే మాత్రం అది టైం పాస్ అవుతుందండి. అలాంటి వారు ఎవరు కూడా మరి కోర్స్ అయితే తీసుకునే అవసరం లేదండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఖచ్చితంగా జాబ్ అనేది సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, 7 నుంచి 8 గంటల సమయం ప్రతిరోజు ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళు తీసుకోండి. 100% మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.